ఏదైతే ఈ ఓటాన్ అకౌంట్ కంటే మెరుగ్గా ఆంధ్రప్రదేశ్కి నిధులు వచ్చినాయని అనుకోవచ్చు. ఎందుకంటే అటు వైసీపీ అయితే విమర్శలు చేస్తుంది, టీడీపీ కూటమి నేతలందరూ కూడా బానే ఉంది, బేషుగ్గా ఉన్నాయి అంటూ కూడా సమర్థిస్తూ వస్తున్నారు. సో దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? ఐన్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ మొత్తం మనం పరిశీలించినట్లయితే ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి మాత్రం బీహార్ లాగా ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడింది ఒక బీహార్ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా జేడీయూ అక్కడ నితీష్ కుమార్ ఆధ్వర్యంలో వాళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 21 మంది పార్లమెంట్ సభ్యులు మీద ఆధారపడి అది నడుస్తున్న విషయం అందరూ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే దానికి మామూలుగా ఈ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ లో అనేక రకాల మార్పులు, అంటే ఆదాయ పన్ను సరళింపులు కానీ, అదేవిధంగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న నిర్ణయాలు కానీ, లేదంటే దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, లేదంటే ఇంకా అనేక మహిళలకు సంబంధించి తీసుకొని ఉండొచ్చు. కానీ ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన పార్లమెంట్ సభ్యుల మీద ఆధారపడి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి మాత్రం ప్రత్యేకంగా ఏమి నిధులు కేటాయించలేదనే చెప్పాలి మనం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు, లేదంటే అమరావతికి సంబంధించి ఏదో ప్రస్తావన చేశారు, అవన్నీ చెప్తా ఉన్నారు. మామూలుగా చూసినట్లయితే కేంద్ర స్థాయిలో పోర్టులకి కేటాయించిన దానిలో ఒక్క 730 కోట్లు విశాఖ పోర్టుకు ఇవ్వటం మాత్రమే మనకి కనిపిస్తా ఉంది. అది కూడా ఆ పోర్టుల అభివృద్ధిలో భాగంగా జాతీయ స్థాయిలో వచ్చిన దానిలో భాగంగా విశాఖపట్నం కూడా ఒక ప్రముఖమైనది కాబట్టి అలా ఇచ్చారు. మిగతా వాటికి సంబంధించి ఇప్పుడు మనకి బీహార్కి చూసినట్లయితే వాళ్ళకి ఎయిర్పోర్ట్ ఇచ్చారు, అదేవిధంగా మకానా బోర్డు అని ఒకటి పెట్టారు, అదేవిధంగా వాళ్ళ ఎన్ఐటి సామర్థ్యాన్ని చూస్తున్నారు, ఇంకా అనేక రకాలు. లాస్ట్ బడ్జెట్ లో కూడా వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది, దాదాపు 60,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. సో దాంతో చూసుకుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిత్యం చెప్తా ఉంటారు మనకి పలుకుబడి ఉంది, బీజేపీ వద్ద ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని చెప్పిన పరిస్థితి. అయితే వాళ్ళు ఆశించిన విధంగా అయితే రాలేదు. అంటే ప్రస్తుతం కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి వాళ్ళు జాతీయ స్థాయిలో ఇది దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది, వికసిత భారత్ కి అనుకూలంగా ఉంది అనేది చెప్పిన మాట వాస్తవం. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ లేవనెత్తిన అంశం, ఇప్పుడు పోలవరంకి సంబంధించి 41.15 మాత్రమే పరిమితం చేస్తూ ఒక ప్రకటన కూడా చేశారు. మరి అది 45.72కు సంబంధించి నిర్మిస్తామని చెప్పేసి గతంలో చెప్పిన పరిస్థితి. ఇప్పటికీ కూడా కూటమి సర్కారులోని పెద్దలు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ దానికి సంబంధించి బయటకు వచ్చి ప్రకటించిన పరిస్థితి కనపట్లేదు. సో ఇవన్నీ చూసినట్లయితే ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ కి ఒక పక్కన విభజన హామీలు అమలు చేయటం లేదు, ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, పరిశ్రమలు రావడంలో ఇబ్బంది పడుతూ ఉన్నాము. కనీసం పరిశ్రమలకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కనీసం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కూడా పరిశ్రమలకు స్థాపించడానికి వచ్చే వాళ్ళకి అనుకూలంగా రాయితీలు పెద్ద ఎత్తున జిఎస్టీ కానీ, ఇంకా ఇతరత్ర మౌలిక సదుపాయాల విషయాల్లో కానీ రాయితీలు. మనకి తీర ప్రాంతం ఉంది, తీర ప్రాంతం 927 కిలోమీటర్లు ఉంటే అక్కడ రైట్. ఓకే అండి, మస్తాన్ రావు గారు, కాస్త సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, చూసుకోండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.